Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఫైనల్గా అయితే హాలిడేస్ అయిపోతున్నాయి. అప్పుడే అంత ఫాస్ట్గా గడిచిపోయిందా అని అనిపిస్తుంది. అసలు ఎంత బాగా స్పెండ్ చేసామో ఈ హాలిడేస్ అయితే అస్సలు మర్చిపోలేము. పిల్లలకైతే అసలు వెళ్ళబుద్దే కావట్లేదు స్కూల్కి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే అసలు పిల్లలకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, అసలు ఎక్కడికి వెళ్ళబుద్ది కాదు. ఎప్పుడు చూడు కుట్టోడిని చూడడమే అనమాట. ఈవెన్ నాకైనా అలానే అనిపిస్తుంది. అసలు ఎక్కడికి వెళ్ళబుద్ది కాకుండా కుట్టోడిని అలా చూస్తూ ఉండాలి అని. సో హాలిడేస్ అయితే అయిపోతున్నాయి. లాస్ట్ డే అనమాట. ఇంకా లాస్ట్ ఫ్యూ డేస్, ఒకరోజు కాదు, ఒక 3-4 డేస్ కలిపి తీసినట్టున్నాను ఇది వ్లాగ్. రెగ్యులర్గా పెడదామని అనుకున్నా, నాకు అవ్వలేదు. ఎందుకంటే ఇంట్లో పనులు, పిల్లల్ని చూసుకోవడము, ప్లస్ మేము బయటికి వెళ్ళి రావడం ఇలా అయిపోయింది. సో మెయిన్ కాన్సన్ట్రేషన్ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం మీద పెట్టాను. దీన్ని కొంచెం పక్కన పెట్టాను. మళ్ళీ వన్స్ స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ రెగ్యులర్గా అయితే పెడతానికి ట్రై చేస్తాను డైలీ. లేదు అంటే ఎప్పటికి లాగానే ఎవ్రీ ఆల్టర్నేట్ డే, మండే, వెన్స్డే, ఫ్రైడే లాగా పెట్టుకుందాం. ఇంకా పాప అయితే ఎంత అంటే అంత విసిగిస్తుంది అనమాట వాడిని. అట్ ద సేమ్ టైం వాడిని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. దాని డ్యాన్స్ స్టెప్స్ అన్నీ, దాని టాలెంట్ అంతా, డ్యాన్స్ టాలెంట్ వాడికే చూపిస్తుంది అనమాట. వాడు ఉండినంతసేపు ఉంటాడు, తర్వాత ఇంకా మొదలెడతాడు గోల. ఇంకా హాలిడేస్ టైంలోనే పిల్లలకి వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళకి ఇష్టమైనవి చేయాలి అని లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా. మా పెద్దోడైతే ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, బజ్జీ చెయ్యమ్మా అని చెప్పి లాస్ట్ బ్లాగ్లో చెప్పాను, ట్రై చేశాను అని. సో నేను అస్సలు అనుకోలేదు, నైటే పెడదాం అనుకున్నాను. కానీ మరీ నైట్ పెట్టేస్తే మరీ టూ మచ్గా ఉంటుందేమో అని చెప్పి మార్నింగ్ కొంచెం తొందరగా లేసా. హాలిడేస్ టైంలో మాకు మార్నింగ్ లేవటం ఏ టైమో తెలుసా? 9-9:30కి. ఇంట్లో అందరం 9:30కి లేసి అప్పుడు మాకు తెల్లారుతుంది. ఈవెన్ వెలుతురు కూడా మాకు 9 అవుతుంది అనగా వస్తుంది. సో అసలు మెలుగు రావట్లేదు అనమాట. ఎంత టైర్డ్ అయిపోతున్నామో. ఇంకా లేట్గా లేసాము ప్రతిరోజు. ఇంకా ఆ రోజు మాత్రం కొంచెం తొందరగా లేసాను అనమాట. ఎందుకంటే ఇది గంట ముందన్న కొంచెం నానబెట్టుకుంటే కానీ టెక్స్చర్ అనేది కరెక్ట్గా రాదు అని తెలిసింది. ఇంకా అందుకని చెప్పి కొంచెం ముందరే లేసి మైదా పిండి, పెరుగు, కొంచెం జీలకర్ర, సాల్ట్, సోడా వేసి కలిపాను. నేను అనుకోలేదు అంత బాగా వస్తుందని, లేదంటే ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేసేదాన్ని. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్ అంటే. అసలు సేమ్ మనం ఇండియాలో తినే మైసూర్ బజ్జీ లాగానే ఉన్నాయి. కాకపోతే నేను చిన్న కడాయిలో వేసుకున్నాను కాబట్టి అవి చిన్నగా వేసుకున్నాను కాస్త, లేకపోతే పెద్ద సైజే వచ్చేవే. అసలు చాలా అంటే చాలా బాగుందనమాట. ఆ రోజు మా పెద్దోడైతే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశాడో, అమ్మ రోజు బజ్జీ చేయమ్మా అని. ఎందుకంటే వాడికి చాలా ఇష్టం. అసలు ఏదన్నా ఇండియాకి మిస్ అవుతామా అంటే ఇది మైసూర్ బజ్జీనే అని అంటాడు వాడైతే. ఫస్ట్ క్వశ్చన్ ఇంకా అది కూడా తీరిపోయింది. స్వీడన్లోనే మేము మైసూర్ బజ్జీలు వేసుకుని తినేసాం. ఇంకా మమ్మీ చేసిన అల్లం పచ్చడి ఉంది కదా, అది కొంచెం వాటర్లో మిక్స్ చేసేసుకుని నేను పల్లీ చట్నీ చేశాను. ఇంకా అయిపోయింది బ్రేక్ఫాస్ట్. అండ్ ఆ రోజు లంచ్కి వచ్చి పప్పుచారు, ఇంకా ముల్లంగి పచ్చడి చేశాను. అదిరిపోయిందనమాట. ఇంకా అలా గడుస్తుంది. నైట్ ఎందుకనో సడన్గా అనిపించింది కలిసి పడుకుందాం అని. ఎందుకంటే ఇంకా కొన్ని డేసే ఉన్నాయి. అసలు ఒక్కసారి కూడా ఈ మధ్యకాలంలో మేము కలిసి పడుకుంది లేదు. ఇంకా నాకు డెలివరీ అయిన దగ్గర నుంచి ఎవరి రూమ్లో వాళ్ళం సెటిల్ అయిపోయాం అనమాట. అసలు కలిసే ఉండలేదు. ఏదో డే టైంలో అలా కలిసి ఉంటాం, నైట్ టైమ్స్ ఎవరి దారిన వాళ్ళమే. ఇంకా కలిసి పడుకుందాం అందరం అని అనేసరికి పిల్లలు ఫుల్ హ్యాపీ అయిపోయారు. అనుకుంటూ ఇంకా అలా పడుకున్నాం అనమాట. నేను, పెద్దోడు, చిన్నోడు బెడ్ మీద పడుకున్నాం. ఈయన పాప కింద పాపం పక్కేసుకున్నారు పరుపులు వేసుకుని. ఇంకా ఆ రోజు నాకు నడుము పట్టేసింది కదా, మామూలుగా పట్టేయలేదు. అందులోనే ఫీడింగ్ ఇస్తూ ఒక్క సైడే తిరిగి ఉండాలి. ఇంకా దానికి తోడు కంఫర్టబుల్గా పడుకోకపోయేసరికి ఒక సైడ్ అంతా డొక్క పట్టేసి మెల్లి తిరిగిపోయినట్టు అయిపోయింది డొక్క అంతా. చాలా పెయిన్ అనిపించింది. బట్ సాటర్డే నైట్ అది యాక్చువల్గా. సాటర్డే నైట్, సండే నైట్. మండే మార్నింగ్ ఎపిఫెనీ అన్నమాట పండగ. సో చర్చ్కి వెళ్తున్నాము. సండేనే వెళ్ళాలి యాక్చువల్గా, కానీ సండే వెళ్తే మళ్ళీ మండే మళ్ళీ వెళ్ళటానికి ఇదవుతుంది మాకు అని చెప్పి ఇంకా మండే డైరెక్ట్గా వెళ్దాం అని అనుకున్నాం ఎపిఫెనీకి. ఇంకా అలాగే మండే వెళ్ళాం అనమాట.
ఇంకా గత 2 రోజుల నుంచి ఫుల్ న్యూ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫుల్ మంచు పడిందనమాట. అసలు దారుణంగా ఉండింది క్లైమేట్ అయితే. నాకు బయటకు రావటం అలవాటు పోయి చలి తట్టుకోలేని పరిస్థితి. జాకెట్ ఏసేసుకొని క్యాప్ పెట్టుకునేంత తీరిక లేదు. ఇంకా ఉన్న పళంగా అలా బయలుదేరటమే అప్పటికప్పుడు. ఇంకా అలా బయలుదేరిపోయాను. ముక్కంతా పట్టేసేసి కారిపోయిందనమాట బాగా. నేను ఏ రోజైతే బయటికెళ్ళి వస్తానో, ఆ నెక్స్ట్ డే నాకు ముక్కంతా పట్టేసేసి ఒక రకంగా జలుబు చేసినట్టుగా అయిపోద్ది. ఈ మధ్యన ఎందుకనో కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు, ఒకలాగా లో బీపీ అండ్ హెచ్‌బీ తక్కువైతే వచ్చే సిమ్టమ్స్ అన్నీ వస్తున్నాయనమాట నాకు. నోట్లో ఉప్పు నీళ్ళొచ్చేయడం, అలా కళ్ళు తిరిగిపోవడం అట్లా అవుతా ఉంది. కంటిన్యూస్‌గా నాన్ స్టాప్‌గా అవుతుంది. అది టాబ్లెట్స్ ఏసుకుంటున్నాను. బట్ స్టిల్ అయినా అలా ఉంటుంది. చూయించుకోవాలి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకొని. ఇంకా ఇలా అయింది. చర్చ్‌కొచ్చాము ఆ చలిలోనే. అండ్ ఎపిఫెనీ అంటే మాకు డోర్‌కి ఇలా పెట్టుకుంటారనమాట. ఇంకా అలా బ్లెస్ చేసి పెట్టారనమాట ఫాదర్ అక్కడ. అవైతే తీసుకున్నాము. అది ప్రేయర్ చెప్పుకొని మెయిన్ డోర్‌కి అతికించుకుంటాం అనమాట. మనం ఎక్కడ కావాలంటే ఆ డోర్‌కి అది పెట్టుకుంటాం అనమాట. అది ప్రొటెక్షన్ లాగా. మెయిన్‌గా ఎపిఫెనీ అంటే 3 కింగ్స్ జీసస్‌కి గిఫ్ట్స్ ఇస్తారనమాట. వెళ్ళి అంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళి గిఫ్ట్‌లు ఇస్తారు. సో, ఆ సందర్భాన్ని ఎపిఫెనీగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ కొంతమంది క్యాథలిక్స్ ఎట్లా అంటే ఇల్లు బ్లెస్ చేసుకోవడము అండ్ నెగెటివ్ ఎనర్జీని ఇంట్లోంచి తీసేసి ఇంటికి ప్రొటెక్షన్ లాగా పెట్టుకోవాలన్నట్టుగా ఇంకా అలా పెట్టుకుంటారనమాట. సో, మేము కూడా అది ఒకటి తీసుకున్నాము. అండ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయలేదు. లేవటం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, చర్చ్‌కెళ్ళటం ఇదే అయ్యింది. ఇంకా ఫుల్ తలకాయ తిరిగిపోతుంది ఆకలికి. ఈయనన్నారు, ఇంటికెళ్ళి వంట చేసుకునేటప్పటికి చాలా టైం పడతది. అందులోనూ వీడు చేయనిస్తాడో లేదో డౌటే. బయట ఎక్కడన్నా తినేసేసి వెళ్ళిపోదాం ఇంటికి అనంటే, ఇంటి దగ్గరే చక్కగా చాప్ పెట్టారు కదా! సరే లాస్ట్ టైం తీసుకొనొచ్చినప్పుడు చాలా నచ్చేసినాయి మాకు. అండ్ చాలా ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ రేంజ్‌లో ఉండినాయి అనమాట. సరే ఇంకా అక్కడికే వెళ్ళిపోదాం. మేము కూడా బయటకెళ్ళి తిని చాలా కాలం అయిపోయిందసల. ఇంకా అలా సరే కదా అని చెప్పి వెళ్ళాము. మండే అయ్యేసరికి దానికి తోడు ఖాళీగా ఉండిందనమాట. అదే నాకు కావాల్సింది. ప్రశాంతంగా తినొచ్చు. ఎలా కావాలంటే అలాగా. అంతా రష్‌గా ఉంది అంటే ఆ గందరగోళానికి అసలకి ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఆ ఫుడ్ బాగున్నా కూడా తినబుద్ధి కాదు. ఆ కంగారు వచ్చేస్తదనమాట. మనుషులు మనలే చూస్తున్నారన్న ఫీలింగ్ ఎక్కువైపోద్ది చుట్టుపక్కల జనాలను చూసి నాకు. ఇంకా సరే ఖాళీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అసలు యాక్చువల్‌గా పైకెళ్ళిపోదాం అని అనుకున్నాను. సరే మళ్ళీ వీడిని ఎత్తుకొని పైకి కిందకి కష్టంలే అని చెప్పి ఇంకా కిందే సెటిల్ అయిపోయాము. అండ్ ఫొటోస్ భలే వచ్చినాయి. లాస్ట్‌లో పెట్టాను చూడండి. నేనైతే నా ఫేవరెట్ పాట్ థాయ్ చికెన్ పెట్టుకున్నాను. ఇంకా ఈయన చికెన్ నూడిల్స్ పెట్టుకున్నారు. నాకైతే ఈయనది బాగా నచ్చింది. నా దానికన్నా చాలా బాగుండిందనమాట. అసలు పర్ఫెక్ట్ అనిపించింది. నాకిప్పుడు చెప్తుంటే నోట్లో ఊరిపోతుంది నోరు. ఇంకా నేను అలా తింటుంటే మా కుట్టోడు చూడండి ఎలా చూస్తున్నాడో. అయ్యో! వాడు తినటానికి ఇప్పుడే టైం ఉందిరా అన్న అలా చూస్తున్నాడు. సో, దాని అర్థం ఏంటి అంటే పిల్లలు సాలిడ్స్‌కి రెడీగా ఉన్నారని. అలా అని చెప్పి వాడు తింటాడా? తినడా? ఏమో తెలీదు. ఏం తింటాడో? ఏం తినడో? నాన్ వెజ్ తింటాడో లేదో ఏమీ చెప్పడానికి లేదు. ఇక్కడైతే ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్నాము అంటే అన్నీ ఇక్కడవి అలవాటు చేయాలి. ఇక్కడ హ్యాబిట్స్ అలవాటు చేయాలి. ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్. లేదంటే చాలా కష్టం. మనకులాగా అక్కడ ఇండియాలో పుట్టి పెరిగి ఇక్కడికొచ్చి అడ్జస్ట్ కావడం అనేది కష్టము ఫుడ్ హ్యాబిట్స్ తోటి. పిల్లలిద్దరూ ఫేస్ చేశారు అలాగా. పాప అయితే కొంచెం చిన్నగానే ఉన్నప్పుడు వచ్చాం కాబట్టి దానికి కొంచెం ఫాస్ట్‌గా అలవాటయిపోయింది. వీడికి మాత్రం స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఫుడ్సే అలవాటు చేయాలి. ఇంకా మా పనేంటంటే ఫస్టు ఆహ్, ఒకళ్ళకొకళ్ళం టేస్ట్ చేపించుకోవడం అనమాట. ఇంకా ఈయన పెట్టారు. తర్వాత పెద్దోడు పెట్టాడు. పెద్దోడైతే నూడిల్స్ విత్ పీనట్ చికెన్ అనమాట. వాడిది కూడా చాలా బావుండింది. పీనట్ కర్రీ చికెను. పాపదొచ్చి లైమ్ కాదు ఆరెంజ్ చికెన్ అండ్ నూడిల్స్. దానిది కూడా బావుండింది. కాకపోతే కొంచెం తీయగా, పుల్లగా ఉంటది. అది మనం తినలేం. చిన్నపిల్లలైతే కొంచెం ఇష్టంగా తినగలరు. నాకైతే మరీ అంత తియ్యగా తినలేమనమాట. సో, అదైతే చెప్పుకున్నాము. ఇంక కడుపు నిండా తిన్నామనమాట. తినంగానే ఇంక తినటం అవుతుంది అనంగా మొదలెట్టాడు సైరన్.
నా ఎక్స్ప్రెషన్ చూసారా అసలు, బాగుంది బాగుంది అనుకుంటూ అసలు ఆస్వాదిస్తూ తిన్నాం అనమాట. తినటం అవుతుంది అనగా వీడు గోల్ మొదలెట్టేసరికి ఇంకా ఫాస్ట్గా తినేసేసి ఫాస్ట్గా కూల్ డ్రింక్ తాగేసేసి బయటకైతే వచ్చేసాము. ఇంకా కార్లోనే ఫీడ్ చేయడం మొదలెట్టాను, ఎందుకంటే అంత గోల్ మొదలెట్టాడు అనమాట. అప్పటికే 2 అవుతుంది. సో నిద్ర టైం అనమాట వాడికి. సో వాడి టైమింగ్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతాడు. ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ చేసింది కుట్టోడిని పడుకోబెట్టినాక ఇంకా ఏంటంటే ఈరోజు స్టార్ తీసేయాలి మెయిన్. సరే ఇంకా స్టార్ తీస్తున్నాము. అండ్ ఈయనకి నెక్స్ట్ డే అంటే ట్యూస్డే నుంచే వర్క్ స్టార్ట్ అనమాట, ఆఫీస్ స్టార్ట్. ఇంకా ఇవన్నీ తీయకపోతే ఇలా ఉండిపోతాయి ఇంకా అని చెప్పి అయితే మొత్తం డెకరేషన్ అంతా సర్దేశాను అన్నమాట. మొత్తం అన్నీ తీసేసాం లైట్స్తో సహా. Vår himmelske Fader, ledsaga alla som går ut och in inom denna dörr med den välsignelse. Håll din beskyddande hand över detta hus under hela det nya året. Amen. Amen. అయిపోయింది ఆఫ్ చేసి. ఇంకా ఒక్కసారిగా క్రిస్మస్ డెకరేషన్ అంతా తీసేటప్పటికి ఇల్లంతా బోసిపోయినట్టు అయిపోయింది. ఏదో ఎంత వెల్తీగా అనిపించిందో అసలుకి. బాల్కనీ అంతా వెలుతురుతోటి ఫుల్ బ్రైట్గా ఉండేది, ఇల్లంతా బ్రైట్గా ఉండేది. అలాంటిది అసలు ఏమో అదొక రకంగా అయిపోయిందనమాట. తీసేటప్పుడే నాకు అసలుకి అప్పుడే క్రిస్మస్ అయిపోయిందా, అప్పుడే అయిపోయింది ఫెస్టివ్ సీజన్ అంతాని, ఇంకా గమ్మున కూర్చోవాలి ఇప్పుడు అనే ఫీలింగ్ వచ్చేసింది, హోమ్ సిక్ ఫీలింగ్ లాగా. ఇంకేం చేస్తాం, ఇంకొక 11 months వెయిట్ చేయాలి మళ్ళీ క్రిస్మస్ కోసం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజే నేను వ్యాక్యూమ్ పెట్టేసుకున్నా అప్పటికప్పుడే, ఎందుకంటే చాలా డస్ట్ పడింది. అవన్నీ తీసేటప్పటికి ఫుల్ డస్ట్ అయిపోయిందనమాట. ఇంకా వ్యాక్యూమ్ పెట్టేసుకున్నాను. నాకు ఇంకా ఈయన ఏంటంటే కాఫీ పెట్టారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది అంటే మండే కాదు ట్యూస్డే మార్నింగ్. సో కాఫీ పెట్టాను, ఈయన పెట్టారు. ఇంకా నేనేంటంటే దానిలో పాలు కలుపుకొని అయితే వచ్చాను. మా కుట్టోడు నేను ఇలాగే నా ఆఫీస్ పని చేసుకునేటప్పుడు ఇక్కడ కూర్చుని చాలా కాలం అయిపోయింది. అంటే హాలిడేస్కి ముందు కూర్చున్నాం, ఆల్మోస్ట్ 10 days అవుతుంది. ఇంకా వాడికి ఏంటంటే అంత కొత్తగా ఉందన్నమాట. ఇలా చూస్తున్నాడు, అరే ఇక్కడికి వచ్చి కాఫీ తాగుతూ నువ్వు చాన్నాళ్ళు అయిందే అన్నట్టుగాని. ఇంకా బాగా ఎండగా ఉండిందనమాట, భలే బ్రైట్గా ఉండింది. ఇలాంటి టైంలో బయటకు వెళ్ళాలనిపిస్తుంది, కానీ బయట ఏమో భయంకరమైన తట్టుకోలేనంత చలి. ఇంకా ఆ చలికి నా వల్ల అయితే కావట్లేదు తట్టుకోవడం. మామూలుగానే ముక్కంతా పట్టేసి ఒక రకంగా అయిపోతుంది. అండ్ ఆ వీక్నెస్కో ఏమో బాడీలో నా వల్ల అవ్వట్లేదు. ఇంకా పొద్దుండే ఎంత చక్కగా వంట అయిపోయింది చాలా త్వరగా అనమాట. పొద్దుండే లెగిస్తే అది లెగటం ఒక్కటే తక్కువ అనమాట. కుట్టోడు కొంచెం నాకు గ్యాప్ ఇచ్చాడు అంటే ఒక 1 hourలో నాకు బ్రేక్ఫాస్ట్, భోజనం అన్నీ వంట అంతా అయిపోద్ది. వంకాయ ఫ్రై చేశాను అండ్ టమాటా పప్పు పెట్టాను, కొంచెం నెయ్యి వేసుకుని తింటున్నాం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఉప్మా చేశాను. అది అసలు నాకు వీడియో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో ఒకసారి వీడిని పట్టుకోవడం, ఒక్కోసారి మళ్ళీ ఇటు యువతలకి రావటం. సో అలా అయింది నిజంగా. ఏది అది మ్యాజిక్ బుల్లెటా ఏంటది? చుట్టూ చేయలేదు, అవన్నీ చేయాలి ఇంకా. అదొకటేనా, ఇంకా ఏం వర్క్ షీట్స్ ఏమి ఇవ్వలేదా? నిజం చెప్పు, లాస్ట్ డే వరకు గుర్తుకు రాలేదా నీకు హోంవర్క్ చేయాలి అని?
అంటే రేపు స్కూల్ ఉంది అంటే ముందు రోజు ఇంకా రేపు ఎక్కొట్టడానికి లేదు, అమ్మ ఎట్టయినా పంపిస్తుంది అని చెప్పి అలాగా చేస్తాం అనమాట లాస్ట్ మినిట్లో. అదన్నా కరెక్ట్గా చేసావో లేదా ఏమో బాబు డౌటే. అయ్యా నాయన కుట్ట అంతే మరి అయిపోయినాయి ఈ మంత్ అండి. మళ్ళీ మనం ఎలాగో తీసుకుంటాం మనమే హాలిడే. ఇంజెక్షన్ ఇస్తారు స్కూల్లో. వ్యాక్సిన్, ఇంజెక్షన్ కాదు వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఇస్తారు అందరికి ఇస్తారు. సో వెళ్ళాల్సిందే. సరే నేను నాకు వ్యాక్సిన్ అంటే ఇష్టం కదా, ఎందుకంటే బ్యాండేజ్ సో చేయొచ్చు ఇంకప్పుడు. ఎందుకు తీసుకోవాలి, వేసేది ఒక చొక్క దానికి మళ్ళీ బ్యాండేడ్ వదిలే ఏడుస్తాడు వాడు. వద్దు అదిగో వచ్చేస్తున్నాడు చూడు, అదిగో నువ్వు ఎక్కడ తీసుకుంటావని పైకి ఎక్కేస్తున్నాడు ఆడు ఆల్రెడీ. వద్దు వదిలేసే తల్లి, ఇప్పుడే లేసాడా ఏడుస్తాడమ్మా పాపం. ఇక్కడే స్కూల్ ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది, ఇంకా లాస్ట్ డే అన్నప్పుడు గుర్తొస్తాయి హోంవర్క్లు. మనం కూడా అంతే, అసలు లాస్ట్ మినిట్లో ప్రాజెక్ట్ వర్క్లని, ఆ అసైన్మెంట్లని, ఈ హోంవర్క్లని రకరకాలుగా టెన్షన్ ఉండేది. పాప కూడా అంతే. మధ్యాహ్నం నా దగ్గర పడుకుంది కుట్టోడితో నేను ఉన్నప్పుడు. సడన్గా ఏమైందో అవతలకి వెళ్ళిపోయింది. చాలాసేపటి తర్వాత వచ్చి నాకు చెప్తుంది, అమ్మ నాకు హోంవర్క్ ఇచ్చారమ్మా మర్చిపోయాను, ఇప్పుడే అయ్యింది నాకు చేయడం, అందుకే ఎంత టైం పట్టిందని. నాకు ఎంత నవ్వు వచ్చిందో. అట్లీస్ట్ దానికే గుర్తొచ్చి గబుక్కన వెళ్ళి చేసుకుని వచ్చింది చిన్నదైనా కూడా. ఇంకా ఏంటంటే రేపటి నుంచి వీళ్ళు ఉండరు, నాకేం హెల్ప్ ఉండదు అనమాట. కుట్టోడిని చూసుకోవటానికి అన్నిటికీ ఈయనే చూసుకోవాలి. వీళ్ళిద్దరూ ఉంటే చక్కగా డ్యాన్స్ వేస్తూ ఆడిపిస్తూ రకరకాలుగా ఏదో ఒక రకంగా వాడిని ఇది చేస్తారనమాట, ఎంగేజ్ చేస్తారు. సో రేపటి నుంచి ఈయన ఆఫీస్ వర్క్ ఉంటుంది, ప్లస్ నేను ఇవన్నీ చేసుకోవాలి, చాలా కష్టం. ఇంకా అలా అని చెప్పి ఇంకా పిండి నానబెట్టేసుకున్నా ముందు రోజు నైటే, పిండి రుబ్బుకుంటున్నాను. ఇంకా ఈ కోస్టర్స్ అన్నీ కడుక్కున్నాను. ఇది తీసిన తర్వాత మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. టేబుల్ అంతా క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటాను గ్రైండర్ వేసిన తర్వాత, ఎందుకంటే అదంతా పడుతుంది. అదొక పిచ్చి అనమాట. ఒక్కసారిగా మనకి అంటే నీట్నెస్ అలవాటు పడిపోయి ఇలాగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అనే ఒక మైండ్ సెట్ వచ్చేసిన తర్వాత గజిబిజి గందరగోళంగా ఉందంటే ఒక రకమైన డిప్రెషన్, ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది నాకు. స్పెషల్గా అది పిచ్చి అంటారో అది రోగం అంటారో తెలియదు, కానీ నాకు తెలుసు చాలామంది ఇలానే ఉంటారని. ఒక విధం అలవాటు పడిపోయిన తర్వాత ఒక వే అనేది చాలా కష్టం ఆ నీట్నెస్ని పాటించకుండా ఉండాలి అంటే. సో ఎప్పటికప్పుడు అనమాట. ఇంకా క్రిస్మస్ డెకరేషన్ అంతా తీసేసాను కదా, ఇంకా ఈ ట్రేని ఏం చేయాలా అని దీర్ఘంగా ఆలోచించాను ఒక పూట అంతా. ఇంకా లాస్ట్కి అయితే నాకు అనిపించింది దేవుడి దగ్గర క్యాండిల్స్ అవి పెడతాము, నా రోజరీసు అండ్ నా హ్యాండ్ బ్రేస్లెట్స్ అవన్నీ ఓపెన్గా పెట్టేస్తాను అనమాట దేవుడి దగ్గర. సో ఈ ట్రేలో పెట్టచ్చు కదా అన్నట్టుగా అనిపించింది. లాస్ట్లో పిక్ అటాచ్ చేస్తాను చూడండి. సో అలా అయితే ఇంకా పెడదామని చెప్పి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. దీని మీద క్యాండిల్స్ అవి పెట్టేసరికి అడ్వెంట్ క్యాండిల్స్ వ్యాక్స్ అది పడిపోయి బాగా అతుక్కుపోయింది, అసలే అర్థం కదా. ఇంకా జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అదైతే చేసుకుని ఇంకా దేవుడి దగ్గర పెట్టేస్తాను అనమాట. సో యా ఇదండి ఈ వ్లాగ్కి. ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Till our last breath, every heartbeat